నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మనీ, మ్యాన్ పవర్ అండ్ మెషిన్, ఈ ఎంక్యూబ్ గురించి ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, సౌదీ అరేబియా దగ్గర మనీ ఉంది, డబ్బు ఉంది, పాకిస్తాన్ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ఇతర దేశాలకు సైన్యాన్ని అద్దెకిచ్చే మ్యాన్ పవర్ ఉంది, అండ్ అలాగే టర్కీ దగ్గరే ఉంది, మెషిన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి టర్కీ ఏ రకంగా సహాయపడిందో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఈ మూడు దేశాలన్నీ కలిపి పవిత్ర మక్కాలో సమావేశమయ్యి ఒక సంకేతం, ఒక సందేశం బయటికి పంపించదలిచాయి. ఏంటంటే, మక్కా మదీనా ఉన్న సౌదీ ప్రాంతంలో ఈ సమావేశం జరపడం ద్వారా ఇస్లామిక్ నాటో ఆవిర్భావానికి మేము శ్రీకారం చుట్టామని. వాస్తవంగా ఇప్పటికే రెండు దేశాలు, అందులో ఆ మూడిట్లో ఒక ఒప్పందంలో ఉన్నాయి, పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకి సైన్యం లేదు, డబ్బులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర పైసలు లేవు, సో వాళ్ళ సైన్యాన్ని అద్దెకిచ్చారు. ఇప్పుడు వచ్చి జతకట్టిన దేశం టర్కీ. బట్ టర్కీ సౌదీకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? మళ్ళీ టర్కీ ఆ ప్రీమియర్ ఏమంటాడు, నేను ఖలీఫా, ఎంటైర్ ఇస్లామిక్ ప్రపంచానికి నేనే చక్రవర్తిని అంటాడు. సౌదీ ఏమంటుంది, పవిత్రమైన మక్కా మదీనా మా దగ్గర ఉన్నాయి, నువ్వెట్టా అవుతావని. రెండు పరస్పర విరుద్ధ భావజాలు ఉన్నవాళ్ళు మరి ఒకే వేదిక మీదకి వచ్చి నాటో కూటమిగా, ఇస్లామిక్ నాటో కూటమిగా జట్టు కట్టామని ప్రకటించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అమెరికా మీద నమ్మకం కోల్పోవటం. ఇప్పటివరకు గల్ఫ్ దేశాలన్నిటికీ ఉన్న భరోసా, ఏం పర్లేదులే, 4 పైసలు పడేస్తే అమెరికా వాళ్ళ మిలిటరీ బేస్లు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు మనల్ని కాపాడతారని. కాపాడలేకపోయింది అమెరికా. అమెరికా డొల్లతనం అంతా బయటపడిపోయింది అనేది వాళ్ళకి అవగాహనకు వచ్చింది. సౌదీ అందుకనే అమెరికా మీద నమ్మకం కోల్పోయింది. ఆ మాటకు వస్తే గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా ఇరాన్ దాడులు చేస్తుంటే జస్ట్ ఎట్లా కూర్చుంది అమెరికా, చేష్టలుడిగి కూర్చుంది, కాపాడలేకపోయిందనే ఒక వాస్తవాన్ని జీర్ణించుకోవటం కష్టమైనప్పటికీ జీర్ణించుకున్నాయి గల్ఫ్ దేశాలు, గల్ఫ్ నేషన్స్. సో అందుకని తమకు తాముగా నాటోగా కడదామని, నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వాళ్ళు నాటో ఎలా ఉందో అలాగే మనం కూడా ఇస్లామిక్ నాటో పెట్టుకుందామని సరే కలిశారు. కలిసి ఒకళ్ళకొకళ్ళు బాసలు చేసుకున్నారు, భరోసా ఇచ్చుకున్నారు, భుజాలు తడుముకున్నారు, భుజాలు తట్టారు. ఏం పర్లేదు, నీకేమన్నా అయితే నీ వెనకాల మేము ఇద్దరం ఉన్నామని. వాళ్ళు అలా అన్న 24 గంటల వ్యవధిలోనే హూతీస్ వచ్చి దాడి చేశారు సౌదీ మీద, ఒక ఆయిల్ రిఫైనరీ మీద. మరి ఎవరు కదలలేదే, టర్కీ మాట్లాడలేదు, పాకిస్తాన్ మాట్లాడలేదు. పాకిస్తాన్కి సౌదీకి ఉండే అండర్స్టాండింగ్ ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్కి ఇరాన్కి ఉండే అండర్స్టాండింగ్ ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్కి చైనాకి ఉండే అండర్స్టాండింగ్ ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్కి అమెరికాకి ఉండే అవగాహన కూడా ప్రపంచానికి తెలుసు. సయ్యద్ అసీం మునీర్ లాంటి బూట్ లికింగ్ ఫెయిల్డ్ మార్షల్స్ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ వచ్చే డబ్బంతా కూడా కేవలం అమెరికాలో ప్రాపగండా వార్ కోసం ఉపయోగిస్తున్నప్పుడు సాధారణ ప్రజానీకానికి ఒక పట్టెడన్నం పెట్టలేని ఒక విపత్కర పరిస్థితిని క్రియేట్ చేసినందుకు పాకిస్తాన్ ఆ దైన్య స్థితికి చేరింది. వచ్చిన డబ్బుల్ని టెర్రరిజం మీద ఖర్చు పెట్టడం, ఉగ్రవాద యూనివర్సిటీలను పెంచి పోషించడం పాకిస్తాన్ చేస్తున్న పని. అలాంటి పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ ఏం చేసింది, డ్రోన్లు ఇచ్చింది, సాంకేతిక సహకారం అందించింది. అండ్ అదే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఇచ్చింది, బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చింది, 2 నెంబర్ మాల్ ఇచ్చి అవన్నీ ఫెయిల్ అవడానికి. అలాగే పాకిస్తాన్ని తన ప్రయోగశాలగా మార్చుకోవడానికి చైనా ఏం చేసిందో అందరికీ తెలుసు. మరి అదే పాకిస్తాన్కి అమెరికా ఏం చేసింది, ఈయన వాళ్ళ కొడుక్కి అల్లుడికి రేరెత్ మినరల్స్ని కట్టబెట్టాడు. ఆయన జేబుల్లోనూ మిలిటరీ యూనిఫామ్లోనూ పెట్టుకుని తీసుకెళ్ళి మరీ ట్రంప్ కాళ్ళ దగ్గర కుదవబెట్టాడు పాకిస్తాన్ని. ఎవరు? సయ్యద్ అసీం మునీర్. ఎంత స్ట్రాటజిక్గా ఆయన ఆలోచన చేస్తున్నాడంటే సయ్యద్ అసీం మునీర్, అటు చైనాతోటి బంధం, ఇటు అమెరికాతోటి బాంధవ్యం, ఈ బాంధవ్యం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఆయన దేశ ప్రజల కనీస సంక్షేమాన్ని గాలికి వదిలేయటం, దరిమిలా ఏర్పడిన ఒక దైన్య స్థితి ఈరోజు పాకిస్తాన్ని ఒక శాపగ్రస్త దేశంగా ప్రపంచం ముందు నుంచోబెట్టింది. ఆ పాకిస్తాన్కి టర్కీ అవసరం కావాలి ఆయుధాల పరంగా, ఆ పాకిస్తాన్కి చైనా అవసరం కావాలి సపోర్ట్. ఏం పర్లేదు, నేనున్నాను, భారతదేశం మీద ఏదైనా ఏ రకమైన దాడికైనా తెగబడు. అదే పాకిస్తాన్కి సిఐఏ కావాలి, డీప్ స్టేట్ సహకారం కావాలి. బంగ్లాదేశ్లో కూర్చొని మీటింగులు పెట్టుకొని ఉగ్రవాద గ్రూపులన్నీ ఒక చోట చేర్చి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర రచన చేసిన పాకిస్తాన్ చరిత్ర చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. 3 అవకరాలున్న 3 దేశాలు ఒక చోట చేరి చేసుకున్న ఈ అనైతిక ఒప్పందం తాలూకు ఇంపాక్ట్ ఏంటనేది తక్షణం భారతదేశానికి తెలియకపోవచ్చు కాక, ఇది తక్షణం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని భారతదేశం భావించను వచ్చు కాక, కానీ లాంగ్ టర్మ్లో ఇది ఒక ప్రమాద ఘంటికగానే చూడాల్సి ఉంటుంది. ఇవే కాదు, ఈరోజు జట్టుకట్టిన 3 దేశాలు కూడా సున్నీ నేషన్స్. మరి ఇస్లామిక్ సున్నీ నాటోనా
ఒకవేళ అదే అయితే రేపు పొద్దున ఇస్లామిక్ షియా నాటో ఇంకో 72 గ్రూపులు ఉన్నాయి ఇస్లాంలో. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు కుంపట్లు వెలిగించి ఇలా విసురుకుంటూ కూర్చుంటే వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ జెండా ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి? ప్రపంచాన్ని ఇస్లామైజ్ చేయాలని. అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. భావసారూప్యత లేని దేశాలు పేరుకి ఒకే మతాన్ని అవలంబిస్తున్నప్పటికీ. సో ఒక టఫ్ టాస్క్ ఇప్పుడు ఇస్లామిక్ నాటో ముందుంది. ఒకవేళ ఆ నాటో కనుక నిజంగా మనుగడలోకి వస్తే, సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే తక్షణ ఇబ్బంది లేకపోతే తక్షణ ప్రమాదం భారతదేశానికి ఏమీ లేకపోవచ్చు కాక అలాగని వదిలేయటానికి వీల్లేదు. అక్కడున్నది కుట్రపూరిత నేరపూరిత పాకిస్తాన్. సో దాన్ని అలా వదిలేయటానికి వీల్లేదు. మరి ఏం చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి? సో మనము దురంధరుల్ని ఇంతకుముందు పంపించినట్టే ఇక మీదట పంపించాలి. ఎక్కడికి పంపించాలి? వార్ జోన్స్లోకి పంపించాలి. ఆ విషయం అజిత్ దోవల్ గారికి తెలియదా? ఆ విషయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి తెలియదా? ప్రధానమంత్రి మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి తెలియదా? అందరికీ తెలుసు. సమయం కోసం వేచి ఉన్నారు. అండ్ వాళ్ళు అలా ఆగస్టు 7వ తేదీ మక్కాలో సమావేశం జరుపుకొని త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసిన మరుక్షణమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆబ్వియస్గా అది బయటికి రాకపోవచ్చు. బట్ మనం ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి? ఈ కొత్త జట్టులో, మనం కట్టే జట్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి చేరుతుంది, అనివార్యంగా వచ్చి చేరుతుంది. అలాగని సౌదీతో మనకి శత్రుత్వం లేదు. సౌదీతో ట్రేడ్ పరంగా, వాణిజ్యపరంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలాగే సౌదీకి యుఏఈకి పడదు. ఎందుకు పడదు? హూతీల కారణంగా పడదు. హూతీలను ఎవరు బ్యాక్ చేస్తున్నారు? ఇరాన్ బ్యాక్ చేస్తుంది. ఇరాన్కి పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయి. ఈ విచిత్ర సమీకరణాలు, డిఫరెంట్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మధ్య ఈ కొత్త సున్నీ నాటో కూటమి ఎలాంటి రిజల్ట్ సంపాదిస్తుందంటే చెప్పలేం. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. జియోపొలిటికల్ అఫైర్స్లో ఈరోజు శాశ్వతంగా ఫలానా వాళ్ళే నిలబడతారు, వీళ్ళే ఒక 30 ఏళ్ళు రూల్ చేస్తారని. మనం స్పెయిన్ దగ్గర నుంచి చూద్దాం. ఈరోజు కుప్పకూలబోతున్న ప్రపంచ పోలీస్ అమెరికా సామ్రాజ్యాన్ని చూడబోతున్నాం. బహుశా మనం ఈ జనరేషన్లో చూడొచ్చు. ఇప్పటిదాకా 5 నేషన్స్. బ్రిటన్ రవి అస్తమించని సామ్రాజ్యం ఇవాళ చిప్ప పట్టుకొని ప్రపంచం ముందు నుంచింది. సో ప్రతి దేశానికి యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ముక్క చెక్కలై డిసింటిగ్రేట్ అయ్యి రష్యా ఒక్కటే మనం గుర్తించగలం. మిగిలినవన్నీ తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా చివరిలో స్థానంలో వచ్చేసాయి. సో రేపొద్దున అమెరికా 51వ రాష్ట్రంగా కెనడాని కలుపుకుంటానని ప్రకటించి విర్రవీగిన ట్రంప్ బహుశా ఆయన కళ్ళ ముందే డిసింటిగ్రేషన్ ఆఫ్ అమెరికా కూడా చూడొచ్చాము. రిపబ్లికన్లకి డెమోక్రాట్స్కి మధ్య పోరు ఎలా ఉన్నా ఇప్పుడు రిపబ్లికన్సే వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ విధానాల్ని. రేపొద్దున నవంబర్లో ఆయన భవితవ్యం ఎలాగూ తేలబోతోంది. ఆ నాటో ఎలాగూ ఈయన్ని దూరం చేసుకుంది ట్రంప్ని, లేదా ట్రంపే నాటోని దూరం చేసుకున్నారు. కనపడిన వాడిని కనపడని వాడిని పిచ్చతిట్లు తిట్టి దూషించి వాళ్ళని దూరం చేసుకున్నాడు. ఇవాళ ఆ నాటోలో టర్కీ ఉంది. అదే టర్కీ ఇప్పుడు ఇస్లామిక్ నాటోలో కూడా ఉంది. ఒకే దేశం పరస్పర విరుద్ధ భావజాలు ఉన్న 2 నాటోల్లో ఎలా ఉంటుంది? మరి దీనికి టర్కీ అని సమాధానం చెబుతుంది. ఇక్కడ నైతికత, లాజిక్ పనిచేయదు, అవసరం పనిచేస్తుంది. టర్కీది, పాకిస్తాన్ది అవసరం, అండ్ అలాగే సౌదీకి కూడా అవసరం, అండ్ టర్కీకి కూడా అవసరం. 3 అవసరాలు, 3 విభిన్న రకాలైన అవసరాలు ఒక దగ్గర చేరినాయి. ఇవన్నీ రేపు ఇస్లామిక్ సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తాయనేది వేచి చూడాల్సిన అంశమే.